మన ధ్యానాన్ని మన సాధనని ఎవరైనా లాక్కోగలరా? ఇది పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు దైవమే నిన్ను ఏ స్తోవలో ఉంచాలో అక్కడ ఉంచుతుంది. దైవానికి సాధ్యం కానిది ఏది లేదు. అందుకే భాగవతంలో చెప్తాడు ఏంటి తెలుసా? అన్నిటా ఉన్నాను, అంతటా ఉన్నాను. ఆ ఉన్న నన్ను తెలుసుకోవాలంటే మాయని జయిస్తేనే నేను దొరుకుతాను. ఆ మాయని జయించే మార్గం ధ్యానం. మనకి ప్రపంచకాన్ని అన్నీ కోరుతున్నాము అంటే కారణం ఏంటి? ఇంకా మాయ ఉంది, ఇంకా మాయ ఉంది. ఆ మాయని జయించి పరమాత్మే కావాలంటే అప్పుడు నేను కనబడతాను. మరి పరమాత్మని దర్శనం కలిగిన వాడికి లోటేటండి? ఎవరి లోటు ఉందా? మరి మనకు చిన్న కోరిక కోరినా పెద్ద కోరికలు వస్తాయి మన ముందు, అవునా కదా? ధ్రువుడు ధ్యానం ఎందుకు చేశాడు? వాళ్ళ నాన్నోళ్ళలో కూర్చోవాలని, అంతే కదా. ఆయనది ఎంత చిన్న కోరిక. వాళ్ళ పిన్ని లాగేసింది, ఆడికి కోపం వచ్చింది. వాళ్ళ అమ్మని అడిగాడు, నేను ఎందుకు కూర్చోకూడదు నాన్నగారు వాళ్ళు. నన్ను అడుగుతా పెట్టి దేవుణ్ణి అడిగింది ఆవిడ, కోపం వచ్చి. అయితే దేవుణ్ణి అడుగుతానని వెళ్ళాడు, ధ్యానం చేశాడు. మరి దేవుడు రావాలంటే ధ్యానమే చెయ్యాలి. మరి భగవంతుడు ఏం చేశాడు? మీ నాన్నోడేట్రా, నీకు రాజ్యాన్నే ఇస్తాను అని ఒక నక్షత్ర మండలాన్ని ఆయనకి ఇచ్చాడు. భగవంతుడు ఇస్తే ఎంతైనా ఇస్తాడు. పత్రిసారి నాకు పరిచయం వెంటనే చెప్పారు, చెయ్యవలసింది చేస్తే పొందవలసినవి అన్నీ పొందుతారు. నువ్వేమీ అడగొద్దు, నువ్వు అడిగితే చచ్చు పుచ్చి అడుగుతావు. భగవంతుడు ఇచ్చేటప్పుడు నీకు అవసరాలకు అన్నీ సమకూరుస్తాడు. ఆ ఇచ్చింది నువ్వు విశ్వానికి ఇవ్వగలిగితే నీకు అనంతంగా ఇవ్వబడతాయి. అది శక్తి అయినా, జ్ఞానమైనా, ధనమైనా, నీకు వచ్చే ప్రతిదీ విశ్వానికి ఇవ్వగలిగితే నీకు అనంతంగా ఇవ్వబడతాయి.